అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. కొచ్చిలో 2 రోజుల ట్రిప్పు ఎలా చేయాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, కొచ్చిలో ఎక్కడ స్టే చేయాలి, రూము వివరాలు, ఫోన్ నెంబర్తో సహా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కొచ్చి నుండి నేను ఎక్కడెక్కడ తిరిగానో అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరాఖరి వరకు చూడండి. కొచ్చి అంతా చూడడానికి 2 రోజులు సరిపోతుంది. కొచ్చిలో 2 స్టేషన్స్ ఉంటాయి. కొచ్చి, ఎర్నాకుళం 2 ఒకటే అని తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎర్నాకుళంలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఎర్నాకుళం టౌన్ స్టేషన్ ఒకటి, జంక్షన్ ఒకటి, 2 ఉంటాయి. నేను టౌన్ స్టేషన్ దగ్గర దిగి ఆ దగ్గరలో ఉన్నటువంటి బడ్జెట్ రూమ్ తీసుకున్నాను. నాకు 450 రూపాయలు పడింది. ఆ రూమ్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్తో సహా ఇందులో మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. చూడండి. ముందుగా నేను విల్లింగ్ ఐలాండ్ వెళ్ళాలని నిర్ణయించుకొని నేను స్టే చేసినటువంటి రూమ్ నుండి సిటీ బస్లో 10 రూపాయలు ఇచ్చి హైకోర్టు మెట్రో స్టేషన్కి వెళ్ళాను. హైకోర్టు వాటర్ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ ఎర్నాకుళంలో, ఈ కొచ్చిలో 10 ద్వీపాలు ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క మెట్రో స్టేషన్ ఉంటుంది. ఆ ఒక్కొక్క మెట్రో స్టేషన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను సిటీ బస్సులో 10 రూపాయలు ఇచ్చి నేను హైకోర్టు వాటర్ మెట్రో స్టేషన్కి వెళ్ళాను. ఆటో వారు అయితే ఒక 50 రూపాయలు తీసుకుంటారు. హైకోర్టు వాటర్ మెట్రో స్టేషన్ నుండి నేను విల్లింగ్ మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి, విల్లింగ్ ఐలాండ్ వెళ్ళడానికి 40 రూపాయలు ఛార్జ్ చేశారు. అది టైమింగ్స్ ప్రకారం ఉంటాయి. ఒక్కొక్క అరగంట, 30 గంట వెయిట్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి జనం ఎక్కువగా ఉంటే 1 గంట సేపు కూడా వెయిట్ చేయాలి. కానీ ఆ ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వాటర్ మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వాటర్ మెట్రో యొక్క ప్రయాణం అంతా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ కేరళ గవర్నమెంట్ వారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 10 ఐలాండ్స్ని కలుపుతూ మెట్రో బోటుని ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చూడండి. ఈ కొచ్చిలో ఉన్నటువంటి దీవులు చూడడానికి 2 రోజులు సరిపోతుందని చెప్పుకున్నాం కదా. ఈ 2 రోజుల్లో మనకి బడ్జెట్ ఎంత, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. గమనించండి. కొచ్చిలో విల్లింగ్ ఐలాండ్ అనేటువంటిది ఒక పెద్ద ద్వీపము. అక్కడ ఆటోలు, సిటీ బస్సులు అన్నీ కూడా ఉంటాయి. అక్కడి నుంచి పంటి కూడా ఉంటుంది. ఆ పంటిలో ప్రతిరోజు ఎర్నాకుళం వచ్చి వెళుతూ ఉంటారు. అది కూడా, పంటి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ముందు. అది కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి మా ఛానల్ని. ఈ కొచ్చిలో ఉన్నటువంటి ఈ టూరిజం, 2 రోజుల టూరిజం 3000 రూపాయలతో కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. చూడండి. శని, ఆదివారాలు 2 రోజులు ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కొచ్చి వచ్చి చక్కగా ఇవన్నీ చూసి వెళ్ళవచ్చు. ఫ్యామిలీతో వచ్చేవారికి కానీ, సోలోగా వచ్చేవారికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ కొచ్చిలో విల్లింగ్ ఐలాండ్ వెళ్ళడానికి మన అనుభూతి, మనం శ్రీలంక వెళుతున్నామా అన్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. సముద్రంలో 1 గంట, అరగంట సేపు పైనే ప్రయాణం చేస్తూ వెళ్తాం. శ్రీలంక లాగానే ఉంటుంది. ఆ విల్లింగ్ ఐలాండ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా సిటీ బస్సులు, అనేక వెహికల్స్ ఉన్నాయి. మోటార్ సైకిళ్ళు, ఆటోలు అన్నీ ఉన్నాయి. అక్కడ వాస్కోడిగామా వీధి అని కూడా ఒకటి ఉంటుంది. ఆ వీధి పురాతనంగా ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలం కట్టినటువంటి పెంకిటిళ్ళన్నీ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అక్కడ పాత వస్తువులన్నీ, పురాతనమైనటువంటి 600-700 సంవత్సరాల క్రితం వాడినటువంటి వస్తువులన్నీ కూడా అమ్మడానికి అనేక షాపులు ఉన్నాయి.
ఆ షాపులు చూడడానికి మనకి 2 కళ్ళు చాలు. రాబోయే వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి. ముందు ఇప్పుడు మనం విల్లింగ్ స్టేషన్కి వెళ్ళేటువంటి మెట్రో పడవలో మన అనుభవాల్ని మనం తెలుసుకుందాం. మెట్రో పడవ అంతా ఏసీతో ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు, చాలా సౌకర్యంగా ఉంది. రండి వెళ్దాం. ఎర్నాకుళంలో టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర నేను తీసుకున్నటువంటి రూము అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను, చూడండి. ఎర్నాకుళము కొచ్చి 2 ఒకటే. ఒక టౌన్లో అక్కడ ఒక ప్రాంతాన్ని ఒక రకంగా పిలుస్తూ ఉంటారు. కొచ్చి ఎర్నాకుళం ఒకటే అని మీరు గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ రూమ్ కావాల్సిన వాళ్ళు ఎర్నాకుళం టౌన్ స్టేషన్లో నేను తీసుకున్నటువంటి రూమ్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను, చూడండి. ఇది ఎర్నాకుళంలో టౌన్ స్టేషన్కి 2వ ప్లాట్ఫారం వైపు ఉన్నటువంటి నా స్టేయింగ్ రూమ్ నుంచి తీస్తున్నానండి వీడియో. అదిగోండి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ కనబడుతూనే ఉంది, చూడండి. అదే ఎర్నాకుళం రైల్వే స్టేషన్. కొంచెం దూరం రాగానే బడ్జెట్ రూమ్ నాకు దొరికింది. ఈ చుట్టుపక్కల ఉన్నంత ఏరియా అంతా చూడండి. ఎర్నాకుళంలో 2 స్టేషన్స్ ఉంటాయండి. ఎర్నాకుళం టౌన్ స్టేషను, ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్ అని ఉంటుంది, కన్ఫ్యూజన్ కావద్దు. ఎర్నాకుళం ఇది టౌన్ స్టేషన్. ఇక్కడ చాలా రెసిడెన్సీస్ ఉన్నాయి. బడ్జెట్ రూమ్ మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ హై క్లాస్ రూములు కూడా ఉన్నాయి, ఏసీ రూములు కూడా ఉన్నాయి, ఏమీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇదిగోండి ఈ రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇదిగోండి మేము ఎర్నాకుళంలో హైకోర్టు మెట్రో స్టేషన్ నుంచి విల్లింగ్ ఐలాండ్ ప్రయాణమై వెళ్తున్నాం. మెట్రో లోపల చూడండి ఎంతో అందంగా ఉంది. లోపల అంతా ఏసీ అండి, చాలా బాగుంది. ఇప్పుడు సముద్రం మీద వెళుతున్నటువంటి అనుభూతి చూడండి. ఆహా, దూరం నుంచి ఆ విల్లింగ్ ఐలాండ్లో కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది, చాలా బాగుందండి. మనం ఇతర దేశాలు అంటే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళేటప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి ఈ వీడియోలో కలుగుతుంది. చూడండి, దూరం నుంచి కొన్ని పడవలు మనకు ఎదురొస్తున్నాయి, అవి కూడా అటు ఇటు వెళుతూ ఉన్నాయి. ఇక్కడ టూరిజం చాలా బాగా డెవలప్ చేశారండి. కొచ్చిలో మొత్తం 10 దీవులు ఉన్నాయి. 10 దీవులకి కూడా కనెక్షన్స్ ఉండేలాగా ఇదివరకు పడవల్లో చిన్న చిన్న పడవల్లో ప్రయాణం చేసేవారు. అలా కాకుండా కేరళ గవర్నమెంట్ వారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ 10 ఐలాండ్స్లో 10 మెట్రో స్టేషన్లు నిర్మించారు. ఒక్కొక్క మెట్రో స్టేషన్కి ఒక్కొక్క పేరు పెట్టారు. అలాగే మనం ఇప్పుడు ఎక్కిన మెట్రో స్టేషన్ పేరు హైకోర్టు వాటర్ మెట్రో స్టేషన్. అక్కడ నుండి మనం విల్లింగ్ ఐలాండ్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ బంటి మీద మనం ఇంకొక ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు. దాన్ని కొచ్చి వాటర్ మెట్రో స్టేషన్ అంటారు. అక్కడి నుంచి ఒక బంటి అంటుంది, అంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో నరసాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో ఉన్నటువంటి బంటి పడవ మనం గోదావరి ఎలా దాటుతామో అలాంటిదే బంటి అంటారు దాన్ని. చిన్న పడవ, కానీ ఇక్కడ చిన్నది కాదండి, చాలా పెద్దగా ఉంది బంటి. అనేక వ్యాన్లు, అనేక ఆటోలు, అనేక మోటార్ సైకిళ్ళు ఒకేసారి ఎన్నో వెళుతూ ఉన్నాయి. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వీడియో కూడా మనం చిత్రీకరిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విల్లింగ్ ఐలాండ్లో ఆ బంటి ఉందట, అది కూడా చూద్దాం. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. చూడండి, మా మెట్రోలో మనతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొచ్చిలో కొంచెం వేడిగానే ఉందండి. మన
వాతావరణం ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. మనకి 40 డిగ్రీలు ఉంటే ఇక్కడ 31 డిగ్రీ సెంటీమీటర్ ఉంది. సముద్రం కాబట్టి బాగానే ఉంది. పైగా ఇది ఏసీ బోట్ కాబట్టి ఇంకా చల్లగా ఉంది. చాలా బాగుందండి. ఈ ప్రయాణం నిజంగా నాకైతే శ్రీలంక వెళుతున్నట్టు అనుభూతి కలిగింది. ఆ దూరం నుండి ఆ చూస్తున్నటువంటి ఆ ఐలాండ్స్, అక్కడక్కడ కనబడుతున్నటువంటి ఐలాండ్స్, మనకు ఎదురొస్తున్నటువంటి పడవలు, ఇవంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ కొచ్చి ఎలా వెళ్ళాలి వివరాలన్నీ కూడా మన వీడియోలో పొందుపరచడం జరిగింది. శని ఆదివారాలు ఖాళీ ఉన్నటువంటి వాళ్ళు ఈ కొచ్చిని సందర్శించవచ్చు. ఇది కూడా మనకు ఒక బోటు ఎదురొచ్చింది, అది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ జాబ్స్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఖాళీ లేనటువంటి వాళ్ళు 2 రోజులు ఈ కొచ్చిని విజిట్ చేసి వెళ్ళవచ్చు. 2 రోజులు సరిపోతుందండి. శని ఆదివారాల్లో ఇక్కడికి వచ్చి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ అద్భుతమైనటువంటి ఈ దీవులన్నీ కూడా మనం చూడవచ్చు. అది కూడా దూరంగా మనకి కనబడుతుంది చూడండి బ్రిడ్జి. అదే సముద్రం మీద బ్రిడ్జి వేసేసారు. దాని మీద లారీలు, బస్సులు అన్నీ వెళ్తాయి. మనం కొన్ని ఐలాండ్స్కి ఈ పడవ ఎక్కకుండా కూడా బస్సు మీద కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం విల్లింగ్ ఐలాండ్ వైపు వెళుతూ ఉంది ఈ బోటు. ఈ దృశ్యాలు చూడండి, చాలా బాగున్నాయి. అదిగోండి దూరంగా మనకి ఒక పెద్ద షిప్ కనపడుతుంది. ఆ షిప్లో అనేక కంటైనర్లు ఉన్నాయండి. మరి ఆ కంటైనర్లన్నీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తాయో, ఇతర దేశాలు వెళ్తాయేమో తెలీదు. వాస్తవంగా ఫోర్ట్ కూడా చూసినటువంటి అనుభూతి ఇక్కడ కలుగుతుంది మనకి. పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద షిప్పులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం చూస్తున్నాం చూడండి. మన ఎదురుగుండా కనబడుతుంది. ఇది కంటైనర్లను ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మిషన్. అదిగోండి షిప్పు, దాని మీద చాలా కంటైనర్స్ ఉన్నాయి చూడండి. చిన్న పడవ కూడా వెళ్తుంది చూడండి, బాగుంది. ఈ ప్రయాణం దాదాపుగా ఒక అరగంట సేపు పైనే జరుగుతుంది. సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. హైకోర్టు మెట్రో స్టేషన్ నుండి విల్లింగ్ ఐలాండ్కి 12 కిలోమీటర్లు సుమారు ఉంటుంది. ఒక అరగంట సేపు మనకి ఈ పడవలో అందమైనటువంటి అనుభూతి కలుగుతుంది. చూడండి ఈ పడవ చూడండి ఎంత బాగుందో. ఆకాశం చూడండి, చిన్న చిన్న మేఘాలతోటి చాలా అద్భుతంగా ఉంది. ఆహా, ఏం సీన్ రండి, చాలా బాగుంది. దూరంగా మనకి కనపడుతుంది చూసారా, అదే విల్లింగ్ ఐలాండ్. ఈ బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా కట్టేశారో. ఎవరు కట్టారో కానీ మహానుభావుడు, చాలా బాగుందండి. మరి ఎన్ని కోట్లు అయిందో కానీ చాలా బాగుంది. విల్లింగ్ ఐలాండ్లో అనేక పాత సామాన్లు, 600-700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాత సామాన్లు అమ్ముతున్నారండి. విదేశాల నుండి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి అవి వింతగా కొనుక్కొని వెళుతున్నారు. కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయండి. చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది. ఈ కొచ్చి ఇతర దేశాల నుండి చాలామంది రావడం నేను చూశాను. ఫారినర్స్ ఎక్కువ మంది వస్తున్నారండి. చాలా బాగుంది కదా. మనం కూడా
ఒకసారి వచ్చి చూసి వస్తే బాగుంటుంది కదా, మనకు అలాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు శ్రీలంక వెళ్ళాలంటే కొన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్ళాలి, కొంత డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ శ్రీలంక వెళ్ళిన అనుభూతి మనం ఇక్కడ పొందవచ్చు. చాలా బాగుందండి ఐలాండ్. విల్లింగ్ ఐలాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మ్యూజియంస్ ఉన్నాయంటండి. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వింత వింత వస్తువులన్నీ కూడా అక్కడ దొరుకుతాయంట. ఇక్కడ చాలామంది ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. నాతో పాటు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి వస్తువులు కొనడానికే వెళ్తున్నామని చెప్తున్నారు. మనం ఆ విల్లింగ్ ఐలాండ్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాలో అవుతూ ఉండండి మా పురాణామృతం ఛానల్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా పురాణ అమృతం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు వస్తూ ఉంటాయి. చూడండి, ఇంకొక బోటు కనపడింది. ఇది చాలా బాగుంది. సముద్రం చాలా ప్రశాంతంగా ఉందండి. కానీ మనం ఒడ్డుకి వెళ్ళే ముందు బాగా కెరటాలు వచ్చి షిప్పు మనం ఎక్కినటువంటి పడవ పైకి కిందకి ఊగిపోతూ అప్పుడప్పుడు కొంచెం భయం కూడా వేస్తుంటుంది. కానీ ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉందండి. చాలా బాగుంది. ఇదిగోండి ఇంకొక పడవ. ఇదేదో చాలా పెద్దగా ఉందండి. మరి ఇదేంటో కానీ నెహ్రూ అని పేరు పెట్టారు దీనికి. కొచ్చిన్ నెహ్రూ. ఏదో పెద్ద పెద్ద మిషనరీ అండి. ఇది క్రేన్ లాగా ఉంది. మనకు వాతావరణం మంచి అనుకూలంగా ఉందండి. పైన అంతా నిర్మలమైనటువంటి సూర్య భగవానుడి అనుగ్రహంతో చక్కగా ఇవన్నీ మీ అందరికీ చూపించేటువంటి అవకాశం ఆ సూర్య భగవానుడు ఇచ్చాడు. పైన చిన్న చిన్న మబ్బులు చూడండి ఎంతో అందంగా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ పెద్ద పెద్ద పడవలు, చిన్న చిన్న మబ్బులు. ఈ వాటర్ బోటింగ్ చాలా అద్భుతంగా మన జీవితంలో మరిచిపోలేని ఒక అనుభూతిగా మిగులుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బోటుకి మళ్ళీ ఒక చిన్న సబ్మెరైన్ లాంటిది ఒకటి ఉందండి. ఈ బోటు చూడండి, ఇది కూడా చాలా అద్భుతంగా బాగుంది బోటు. ఈ బోటు చూడండి, ఇది ఒక వెరైటీగా ఉంది. మరి దీన్ని దేనికి ఉపయోగిస్తారో ఏమన్నా. లారీ టైర్లు, కారు టైర్లు అన్నీ కూడా తీసేసినవి ఉంటాయి కదా, అవన్నీ కొంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు ఉపయోగపడతాయి అనుకున్నానండి. ఇదిగోండి పడవకి చుట్టూ కడుతున్నారండి. ఏదైనా ఈ పడవ వెళ్ళి ఒక ఒడ్డుని చేరుకునేటప్పుడు పడవకు ఉన్నటువంటి ఆ బాడీ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం ఈ టైర్లన్నీ ఉపయోగిస్తున్నారు. బాగుంది కదా. ఇంకా దగ్గరికి వచ్చేసామండి. విల్లింగ్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాము. మనకు ఆ ఎదురుగుండా కనిపించేది విల్లింగ్ ఐలాండ్. పడవ ఏంటో చాలా ఊగిపోతుందండి. ఇప్పుడు పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి, బాగా ఊగిపోతుంది. ఒక్కోసారి భయం కూడా వేస్తూ ఉంటుంది. కానీ మనకి భయం లేదులేండి. ఇది ఏసీ బోటు, ఫుల్ కవరేజ్ ఉంది, దీనికి ఏమి ఇబ్బంది లేదు. ఏసీ లేనటువంటి బోట్లు, మామూలు బోట్లు కూడా ఉన్నాయండి.
ఈ మెట్రో బోటుకి అయితే ఈ ఏసీ బోటుకి 40 రూపాయలు ఛార్జీ అయితే దానికి 6 రూపాయల ఛార్జీతోటే మనకి ఇక్కడికి తీసుకెళ్తారు. ఇదిగోండి విల్లింగ్ ఐలాండ్. విల్లింగ్డన్ ఐలాండ్ వచ్చేసామండి. బాగుంది కదా ప్రయాణం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. 2 రోజుల్లో అద్భుతంగా కేరళ ట్రిప్ని విజయవంతం చేసుకొని రావచ్చు. తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒక 3,000 ఉంటే చాలు, మనం 2 రోజులు ఇలాంటి చక్కని అనుభూతిని కొచ్చి ఐలాండ్స్ చూసి రావచ్చు. ఇది నాకైతే చాలా వింతగా కొత్తగా అనిపించింది. బాగుందండి. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పురాణామృతం ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. విల్లింగ్ ఐలాండ్లోనే 2 స్టేషన్స్ ఉంటాయండి. చిన్నదొకటి పెద్దదొకటి ఉంటాయి. మనం ఎక్కడ దిగినా పర్వాలేదు, అదే ఐలాండ్లో దిగుతాం. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. చాలా సమాచారం మీకు అందిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఫ్యామిలీతో కానీ సోలోగా కానీ వెళితే ఇలాంటి వివరాలన్నీ మీకు ఎంతో ఉపయోగపడతాయని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేనండి మన మెట్రో పడవ జర్నీ. బాగుందా? మీకు నచ్చింది? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ అమృతం ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బయటకు వచ్చేసానండి. ఇది చూడండి, ఇది మ్యాపు. ఈ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయో వాటర్ బోట్స్ మ్యాప్. కొచ్చి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడానికి 2 రోజులు సరిపోతుంది. 2 రోజులకి బడ్జెట్ స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకుని వెళ్తే వెళ్ళడానికి 550, రావడానికి 550, అక్కడ తిరగడానికి రోజుకి 1000 రూపాయలు వేసుకున్న 2000 రూపాయలు, మొత్తం 3000 రూపాయల బడ్జెట్లో శని ఆదివారాల్లో చక్కగా ఆ 2 రోజులు కొచ్చిని చక్కగా చూసి వెనక్కి రావచ్చు.